సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సాయి ధరమ్ తేజ్ గారు అల్లు అర్జున్ గారిని ఇన్స్టాగ్రామ్లో అండ్ ట్విట్టర్లో రెండిట్లో కూడా అన్ఫాలో చేయడం జరిగింది సార్. మామూలుగా వీళ్ళ ఫ్యామిలీ మధ్య వివాదాలు ఉన్నాయని చెప్పేసి గత కొంతకాలంగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ వివాదం తగ్గిపోయింది అని అనుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అనేది లేదు తగ్గలేదు ఇంకాస్త ముదురుతుంది అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు జనాల్లో కలుగుతుంది సార్. అసలు ఏం జరిగింది, మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన? అంటే సాయి ధరమ్ తేజ్ ఆయన పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయటం ఇవన్నీ చూసాం మనం. అవును. అయితే వైఎస్ఆర్సీపీ ఎవరి మీద అయితే జనసేన యుద్ధం ప్రకటించిందో, ఎవరి ఓటమి తన పరమావధిగా భావించి పనిచేసిందో మన ఎన్నికల్లో, ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి శిల్పా రవి విజయం కోసం వారి నియోజకవర్గానికి వెళ్ళి మాట్లాడొచ్చాడు అల్లు అర్జున్ అనేది ప్రధానంగా ఇక్కడ గొడవ. అవును. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అల్లు అరవింద్ గారు పిఠాపురం సందర్శనం చేసుకున్నాడు. అయినప్పటికీ ఏదో మేరకు అల్లు అర్జున్ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మనకి కనిపిస్తోంది. ఇప్పటివరకు అంటే నాగబాబు గారు ట్వీట్ చేయటము, నాగబాబు గారు ఆ ట్వీట్ని డిలీట్ చేయటము, డీయాక్టివేట్ చేయటము, ఈ గందరగోళం వరకు పరిమితమై ఉన్నది. అది దీన్ని మరింత ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు ఈయన ట్విట్టర్ నుంచి అన్ఫాలో చేయటం అతన్ని అనేది, అంటే ఈ పుండు ఇంకా మానలేదు అనేది అర్థమవుతోంది. దీనికి కాయకల్ప చికిత్స చేయటం కోసం అరవింద్ గారు చేసినటువంటి ప్రయత్నం ఇంకా పూర్తి స్థాయిలో డైజెస్ట్ కాలేదు వాళ్ళకి అనేది కూడా అర్థమవుతోంది ఈ చర్య ద్వారా. అయితే ఒకటి, ఆయన పర్సనల్గా తన మిత్రుడు అని అనుకోకుండా ఎలా ఉంటాడు ఎవరైనా కానీ. రాజకీయాల్లో వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళ వివాహాలకు వీళ్ళు వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి కదా సహజంగా. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వీళ్ళు వెళ్ళి ఆదుకోవటం ఇవి జరుగుతుంది. అంటే పార్టీలు రాజకీయాలు వీటన్నిటికంటే కూడా స్నేహధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళాడు అతను. దాన్ని కొంచెం జెంటిల్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ అన్ఫాలో చేయటం అనేది ఇతను చేస్తే దీనికి అభిమానులు దీన్ని ఒక ఇండికేషన్గా తీసుకుని ట్రోల్ మొదలు పెడతారు అతని మీద. ఇది ఏ మేరకు ఉపయోగకరం జనసేనకు కానీ లేకపోతే మెగా కుటుంబానికి కానీ? వీళ్ళు కలిసి లేరు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బయట రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకు ఏదో మేరకు ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కలుపుకుని వెళ్లాల్సిన సందర్భంలో విడగొట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయటం అనేది ఎప్పుడూ ఇబ్బందే. ఈ రోజున ఇబ్బందిగా కనిపించకపోవచ్చు, విజయం సాధించున్నారు కాబట్టి, దాని తాలూకా మైకం కమ్మేసి ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు జరుగుతాయి. దీన్ని ఏ మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాజిటివ్గా తీసుకుంటారు అనేది చూడాలి. వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు ట్రాల్స్ మొదలు పెడితే యుద్ధంగా మారుతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. అంటే మెగా ఫ్యామిలీకి ఇబ్బందికరమయ్యేది, అల్లు కాంపౌండ్కి కూడా ఇబ్బంది. అందుకని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించడం కోసమే ఆయన చూస్తున్నాడు. రకరకాల విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు ఇతను ఒక ప్రాబ్లం, అల్లు అర్జున్ ఒక ప్రాబ్లం అయితే జూనియర్ ఎన్టీఆర్ది కూడా ఇలాంటి సమస్యే. అవును. ఇప్పుడు ఎంకిపెళ్ళి సుబ్బుచావుకు వచ్చింది అన్నట్టు కూటమి విజయం వీళ్ళిద్దరి ట్రాల్స్కి కారణం అవుతోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరిని రకరకాలుగా ట్రాల్ చేస్తున్నారు. సో ఈ వేధింపులకి గురవుతున్నటువంటి వాళ్ళిద్దరికీ రిలీజ్ సినిమాలు ఉన్నాయి. అతనికి దేవరా ఉంది, ఇతనికి పుష్ప 2 ఉంది. రెండు 1 నెల 2 నెలల తేడాలో రిలీజ్ అవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లోపు ఆ రిలీజ్ లోపు ఈ అలజడి సద్దుమణిగితే ఆ సినిమాలకి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. లేకపోతే కొంత ఇబ్బంది కలిగించడం కోసం ఇవన్నీ చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. 60% వసూళ్ళు వస్తున్నటువంటి తెలుగుకి సంబంధించినంత వరకు 60% వసూళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. 40 మాత్రమే తెలంగాణ నుంచి వస్తోంది అనేది. సో ఈ 40% ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతోంది అని. ఆ మధ్య పాసం యాదగిరి గారు అక్కడ కూటమి గెలిస్తే సమైక్య రాష్ట్రం ఏర్పడినట్టే అన్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి ప్రమాదం కూడా ఉండొచ్చు అనేటువంటి భయాందోళనలు అల్లు అర్జున్ అభిమానుల్లోనూ అలాగే
ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా కలిగితే అది ఒక విపరీతమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని దీన్ని ఎక్కువ కాలం లాగటము సాగదీయటము ఇబ్బందే. అందుకని ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానేసి ఈ ఈ రకంగా ఎవరికి వారు అభిమానులకు ఒక ఇండికేషన్ ఇచ్చి, అంటే మెగా అభిమానులకి మనవాడు కాదు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చి మీరు దాడి చేయండి అని చెప్పడం. ఇది ఇప్పుడు ఇతన్ని అన్ఫాలో చేయటం అంటే అదే, దాని అంతరార్థం అదే. ఇలాంటి చర్యలు ఇబ్బందికరం. ఈ ఇబ్బందికరమైనటువంటి చర్యలని సాధ్యమైనంత వరకు తగ్గించుకుని అందరినీ కలుపుకుని వెళ్ళే పద్ధతిలో ఆలోచించగలిగితే బ్రైట్గా ఉంటుంది విషయం. ఒకవేళ అల్లు అర్జున్నే విమర్శించాలి అనుకుంటే, అతను తప్పు చేశాడు అనుకుంటే, మరి చాలామంది చేశారు కదా ఆ తప్పు. చిరంజీవి గారు కూడా చేశాడు. ఆయన కూడా ఎడాపెడా అందరికీ వీడియోలు చేశాడు, అందరి గురించి మాట్లాడాడు. అది కాదు అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన సీరియస్గా వీళ్ళు ఎవరైనా మైక్ పెట్టి, మీరు ఎన్డీఏ మనిషా, ఎన్డీఏలో మీకు ఏమన్నా భాగస్వామ్యం ఉందా, ఎందుకు వాళ్ళని అంతగా భుజాన్ని వేసుకున్నారు అంటే, వాళ్ళు నా పర్సనల్ మిత్రులు, ఆ మేరకు మాట్లాడాను తప్ప నాకేమీ పొలిటికల్ లింకులేం లేవు వాళ్ళతో అని చెప్తాడు ఆయన. అల్లు అర్జున్ చేసింది కూడా అదే. ఆయన అక్కడికి వెళ్ళి కూటమి గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల. కేవలం తమ ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం గురించి, ఆ వ్యక్తిగత స్నేహం కోసం వచ్చిన విషయం మాత్రమే ప్రస్తావించి అతనికి ఓటేయండి అన్నాడు తప్ప, ఇతను గొప్పవాడని కానీ, లేకపోతే ఇతను గొప్పవాడని చెప్పాడు కొంతమేరకు. అయితే ఇతను ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ పార్టీ చాలా గొప్పది, ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు గొప్పవాడు, ఆయన ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన అందించాడు, ఇవన్నీ చెప్పలేదు. అలాగే ఇతనికి కౌంటర్ పార్ట్ ఆపోజిట్గా ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి, దుర్మార్గమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి నాయకులు ఉన్నారు అక్కడ. దుర్మార్గమైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, దుర్మార్గమైన చంద్రబాబు ఉన్నాడు, అంతకంటే దుర్మార్గమైన మోడీ ఉన్నాడని చెప్పలా. అసలు ఆ ప్రస్తావనలే లేకుండా ఆయన ఉపన్యాసం నడిచినప్పుడు ఎందుకు మీరు దాడి చేసి అన్ఫాలోలు చేసి ఎందుకు రెచ్చగొట్టడం జనాలని? ఇప్పటికి జరగాల్సిన విధ్వంసం ఆయన ద్వారా జరిగింది, నాగబాబు గారి ద్వారా. మళ్ళీ కొత్తగా ఈయన ఎందుకు జెండా ఎత్తటం? వదిలిపడేస్తే అయిపోతుంది కదా సెటిల్మెంటు. పైగా వాళ్ళు కొంతమేరకు ఈ ప్రమాదం ఉందని గుర్తించే కదా ఆయన అరవింద్ గారు వెళ్ళి అక్కడ 4 అడుగులు వేసి వచ్చాడు కదా. దాన్ని పరిగణనలో తీసుకొని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి జెంటిల్గా వ్యవహరించాల్సిన సందర్భంలో ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ దాన్ని రాజేసే ప్రయత్నం చేయటమే ఈ అన్ఫాలోలు గట్రాలు. ఇవి ఆపేసుకుంటే, ఈ తరహా చర్యలు ఆపేసుకుంటే మంచిది. ఓకే సార్. విజయం అనేది ఒక మత్తి ఇస్తుంది, కానీ ఈ లెవెల్ మత్తిస్తే ప్రమాదం అవుతుంది. సార్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఆయన ట్వీట్ చేశారు. దానికి చంద్రబాబు గారు కూడా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. మళ్ళీ ప్రమాణ స్వీకారానికి ఆయనకి ఇన్విటేషన్ కూడా వెళ్ళిందని మేము వార్తలు రావడం చూస్తాం. మరి వెళ్ళుంటే, అంటే ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఉంటే వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ అయితే తగ్గిపోయి ఉండేది కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎందుకు రాలేదన్నారు సార్? అంటే ఇన్విటేషన్ వెళ్ళిందా లేదా, దాని అక్నాలెడ్జ్మెంట్ వ్యవహారాలు అవన్నీ ప్రపంచానికి తెలియదు, వెళ్ళుండొచ్చు. కానీ ఆయన వాంటెడ్గానే పార్టీ వ్యవహారాలకి, కుటుంబ వ్యవహారాలకి, కుటుంబ ఫంక్షన్స్ కూడా కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా అదేదో, అంటే అందరి దృష్టి తన మీద కేంద్రీకృతం అవుతోంది అనేది తను ఫీల్ అవుతున్నాడు. అందుకని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది కదా. దూరం నుంచి విష్ చేద్దాం, ఏదైనా ఇబ్బందికరమైన జరిగితే మనం వెళ్ళి అక్కడ నిలబడదాం, లేకపోతే ప్రకటన చేద్దాం, అంతవరకే తప్ప అతిగా పూసుకుని అతిగా చొరబడేటువంటి ప్రయత్నం ద్వారా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు అనేది ఒకటేదో ఫీలింగ్ ఆయన మనసులో ఎప్పుడో రిజిస్టర్ అయింది. ఏ సందర్భంలో అయినా కావచ్చు అది. ఆ రిజిస్టర్ అయినటువంటి ఫీలింగ్ ప్రకారమే ఆయన నటన ఉంటుంది. అంటే ఒక విచిత్రమైన విషయాలు జరుగుతాయి. నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ని పక్కకి తోసి ఆయన సీఎం అయినప్పుడు, ఎవరు సీఎం అయినా కానీ మనం ఒక అభినందన ప్రకటన ఇద్దామని చెప్పి పద్మాలయ ఆఫీస్లో ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం ప్రకారం కృష్ణ గారి ప్రమేయం లేకుండానే ఒక ప్రకటన పేపర్లకు వెళ్ళిపోయింది.
కొత్తగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్రావుకి అభినందనలోనూ ఫుల్ పేజీ యాడ్ వెళ్ళిపోయింది. అది అచ్చయిపోయింది. దాంతో తెలుగుదేశం శ్రేణులన్నీ కృష్ణ గారి మీద దాడి చేసినాయి. ఫైనల్గా ఏమైంది, అది ఎలా మారింది? కృష్ణ నిజానికి తర్వాత రోజుల్లో చెప్పుకున్నాడు ఆయన, అది నా ప్రమేయం లేకుండా జరిగింది, దాని మీద నన్ను టార్గెట్ చేశారు అని. చేయటం వలన ఏం జరిగింది, ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి అక్కడ వాళ్ళతో ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని అసంకల్పితంగా ఎప్పుడో ఏదో చిన్న పొరపాటు జరగచ్చు. దాన్ని పట్టుకొని అతిగా వెంటాడితే అవతల వాళ్ళు న్యూట్రల్ అయిపోయే అవకాశము ఉంది. అంటే కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టే ప్రమాదం ఉంటుంది. కానీ ఎన్టీఆర్ విషయంలో తను న్యూట్రల్ అయిపోతున్నాడు ప్రతిసారి. తన మీద దాడి జరిగితే న్యూట్రల్ అయిపోతున్నాడు తప్ప ప్రతి దాడి చేసే ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదు అతను. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఆ స్టాండ్ మీద ఉండటం వల్లనే ఒకవేళ ఇన్విటేషన్ వచ్చినా ఎందుకులే, మనం అభినందనలు తెలియజేసాం ఒక ప్లాట్ఫామ్ మీద, వాళ్ళు దానికి థ్యాంక్స్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.